దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు అందరికీ నా వందనములు. ఈరోజు ప్రేమపూర్వకంగా సియోను ప్రార్థనా మందిర ఉన్నతమైనటువంటి ఆయన సంఘంలో చేరి ప్రార్థించడం నిమిత్తమై దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలతో ప్రభు నామాన్ని ఘనపరిచి ఉన్నాం, స్తుతించి ఉన్నాం. దేవుడు స్తుతుల మధ్య ఆసీనుడై ఉండేవాడు, సింహాసనసేనుడు. ఆయన సింహాసనం చుట్టూ అనేకమైన కోట్ల దేవదూతలు చేరి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ నామాన్ని భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో స్తుతిస్తూ ఉంటారు. పరలోకములో స్తుతి ఉంది, పరలోకములో గొప్ప ఆరాధన ఉంది. పరలోకములో ఉన్నతమైన దేవునికి మహిమ కలుగుతున్నట్లుగా సర్వజనులు సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవుని మహిమపరుస్తూ ఉంటారు. పరలోకంలో ఆరాధన, స్తుతి, కీర్తనలు ఉంటే భూమి మీద దేవునికి ఉన్నతమైనటువంటి ఆయన కృప కొరకు వేడుకునే వారి మధ్యలో ఆయన సంతసించేవాడు. పరలోకములో తనకు కలుగుతున్న ఘనతను బట్టి, స్తుతి ఆరాధనలను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటే భూమి మీద ఆయన కృప కొరకు వేడుకుని వారి మధ్యలో సంతోషించేవాడని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద ఆయన కృపను మనం కోరుకోవాలి, ఆయన కృపను మనం వెతకాలి. దేవుని యొక్క కృప మన జీవితాల్లో అమూల్యమైనది. ఇది దేవుడు మనకి చూపిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యం. రాత్రికాల సమయంలో ప్రార్థించడానికి ముందుగా సంఘంలో యొక్క దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి చేరువచ్చిన మనందరం కూడా ఇలాగో వాక్యం ఉంటున్నటువంటి ఏమైనా దేవుని బిడ్డలందరూ కూడా కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన వాక్యాలు మనం ధ్యానించుకున్నట్లు దేవుడు కృప చూపునుగాక. రండి, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 1. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము మనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయనిది. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తునందు విశ్వాసులైన వారు. చిన్న ప్రార్థన చేసుకోవాలి. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగాను ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఆదివారం నీ సన్నిధిలో నీ ఆలయంలో ప్రకటించిన మేరకు నీ సంఘంలోని ప్రజలుగా, నీ సంఘంలోని అవయములుగా మేము ఆలకించి ఈరోజు నీ పరిశుద్ధమైన నీ సన్నిధిలో ఆరాధించి నీ సన్నిధి సన్మానించిన ఇప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించండి, దీవించండి. దేవా, నేను ప్రేమించి నీ దగ్గరకు వచ్చిన నీతో మాతో నీ ఉన్నతమైన నీ మాటలు మాతో మాట్లాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న లేఖన వాక్యాన్ని దీవించి ఆస్వాదించండి, పరిశుద్ధపరుస్తూరండి, పవిత్రపరుస్తూరండి, నిలబడుతున్నాము కూడా శుద్ధీకరిస్తూరండి. దేవా, ఆత్మతో నింపుతూరండి, నీ బలమైన శక్తితో అభిషేకిస్తూరండి. సమస్తమైనటువంటి దుష్ట అభిప్రాయాలు, దుష్టుని కార్యాలు, దుష్టుని యొక్క అమృతమైన అధికారం ఎక్కడ మా మీద పనిచేయకున్నట్లుగా తండ్రి నీ స్వాధీనం ఉంచుకుంటురండి. ఈ సన్నిధి నీ కాపుదల, నీ బాధ్యతను నడిపిస్తురండి. అయినా నీ వాక్యం మా జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా నిలుచుకుని మాకు లేవనటువంటి వారు కూడా దేవా నీ కార్యాలను జరిగించి మేము పొందుకుంటున్నామని నీ ఆత్మ నడిపి మాకు దయచేయమని యేసునామమున మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి అనేకమైన సంఘాలకు ఆయన తన పత్రికలు రాస్తూ వచ్చాడు. ఇక్కడ మొట్టమొదటి మనం చూసినప్పుడు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి. చూడండి, ఈ మాట మన అంశం ఏంటంటే ఎఫెసులో ఉన్న సంఘస్థులకి ఆయన మొట్టమొదటి చెప్తుంది, శుభం చెప్తుంది ఎవరికి అని అంటే క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి.
విశ్వాసులు దేనిలో విశ్వాసం ఉండాలి? ఈరోజు చాలామంది క్రైస్తవములు విశ్వాసం ఉన్నారు, క్రీస్తులో లేరు. కానీ దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక, మనం ఎందులో విశ్వాసం ఉంచాలి? క్రైస్తవ్యంలో కాదు, క్రీస్తులో మన విశ్వాసం ఉండాలి. ఎఫెసీయులోని సంఘస్థులకి అపోస్తలుడైన పౌలు చెబుతున్నట్టు మాట ఏంటంటే, మనం క్రీస్తులో ఉండి ఏ విధమైనటువంటి విశ్వాసంతో మన ముందుకు సాగాలనేది అపోస్తలుడైన పౌలు మనకు బోధిస్తాడు. ఎఫెసీ పత్రిక అంతా కూడా ప్రాచీన జీవితము ముగిసిన తర్వాత మనం ఇప్పుడు ఏమై ఉన్నా, మన పాపములను బట్టి, మన శాపములను బట్టి, దోష అపరాధములను బట్టి చనిపోయినటువంటి వారు ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత జీవించే జీవితం, అది క్రొత్త జీవితం. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. క్రీస్తులో ఉన్న తర్వాత ఒక నూతనమైన సృష్టిగా మనం మార్చబడాలి. క్రీస్తునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము క్రీస్తునందు ఉన్నదా, క్రైస్తవ్యంలో ఉన్నదా? నువ్వు క్రైస్తవుడివి అని చెప్పుకుంటే క్రైస్తవ్యం అందు నువ్వు విశ్వసిస్తున్నావు. దాన్ని బట్టి ఈ జీవితంలో ఎలాంటి ఉపయోగం లేకపోవచ్చు. క్రైస్తవ్యంలో జనాలు విశ్వాసాలు ఈ రోజుల్లో చాలా బలహీనమైన స్థితిలో కనబడుతున్నాయి. కానీ క్రీస్తులో నీ విశ్వాసంగానే ఉంటే, కొంతమంది అప్పుడు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. చాలామంది గుంపులుగా యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు. ఆ గుంపులు చాలామంది యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఒకరోజు యేసు ప్రభు వారితో కొన్ని కఠినమైన మాటలు పలికినప్పుడు యేసు ప్రభుని విడిచి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభుని యేసు క్రీస్తులో ఉన్నవారు కాదు వీళ్ళు, యేసు క్రీస్తుతో పాటు తిరుగుతున్న వారిలో ఉన్నటువంటి వారు వీళ్ళు. కానీ క్రీస్తులో ఉన్నటువంటి శిష్యులు ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆయన విడవలేదు. ఆయనను వెంబడించే ఉన్నతమైన మనస్సు కలిగిన వారై వారు జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నీవు కానీ, నేను కానీ, మనందరం కానీ ఒక ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి. మన ప్రశ్న అవతల వ్యక్తికి ఉండకూడదు, ఎదుటి ఉన్న వ్యక్తికి ఉండకూడదు, మనకు తెలిసిన వ్యక్తి పైన ఉండకూడదు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను క్రీస్తునందు ఉన్నానా, లేదా నేను ఎక్కడున్నాను? నా స్థానం లేదా నా జీవితం, నా విశ్వాసం, నా ఆత్మీయత క్రీస్తులో ఉన్నదా, లేదా అది ఎక్కడ? దాని చోటు ఏంటి, దాని ప్లేస్ ఏంటి? నువ్వు ఎక్కడున్నావు అంటే నేను బెంగళూరులో ఉన్నానంటాం, నువ్వు ఎక్కడున్నావు అంటే నేను హైదరాబాద్లో ఉన్నానంటాం, నువ్వు ఎక్కడున్నావు అంటే నేను మా సొంత ఊర్లోనే ఉండి. మనం ఎక్కడైతే ఉంటామో దానికి ఒక స్థానానికి ఒక పేరు ఉంటుంది. ఆ స్థానంలో, ఆ ప్రదేశంలో మనం జీవిస్తుంటాం. మరి క్రైస్తవుని ఉండుట ఆ ప్లేస్ కాదు. క్రైస్తవుడుగా క్రీస్తునందు ఉండే చోటు దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నీ చోటు ఎక్కడ, నీవు ఎక్కడ ఉన్నావు అనే అంశం మీద కొన్ని మాటలు మనం అధ్యయనం చేద్దాం. ఈ మాటలు అన్నీ విన్న తర్వాత నీవు దేవుడు కోరుకున్న చోటులో నువ్వు ఉండటానికి ప్రయాసపడాలి, లేదా వెంటనే ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి. నీవు ఈ చోటులో లేకపోయి ఉంటే బహు ప్రమాదకరం, లేదా దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉంటే నీ జీవితం అపాయంలో ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలాంటి దేవుని యొక్క స్థితిలో క్రీస్తునందు నీ జీవితం లేకపోతే నువ్వు ఇప్పుడే తొందరపడి నీవు ఆయుత్తపడి నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుంటే నువ్వు క్రీస్తునందు ఉంటావు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందుంటే నీ జీవితం నూతనపరచబడుతుంది. నీ జీవితంలో పాతే ఉండవు. దేవుని పట్ల నిర్లక్ష్యం ఉండదు, దేవుని సంఘం పట్ల నిర్లక్ష్యం ఉండదు, దేవుని ప్రార్థన పట్ల నీలో నిర్లక్ష్యం ఉండదు. దేవుని యందు ఉన్నావు అనుటకు నీ భక్తి జీవితమే
లోకానికి ప్రచురితంగా కనపడుతుంది. యేసుప్రభు ఒకరోజు కష్టం వచ్చినప్పుడు అంటాడు, ఇదిగో నా శ్రమలో నాతో పాటు ఉన్నవారు మీరే కదా అంటాడు. యేసుప్రభుని చాలామంది చంపటానికి గుంపులుగా తండోపతండాలుగా వచ్చినప్పుడు యేసుప్రభుని పట్టుకున్న తర్వాత అందరూ పారిపోతారు. కొంతమంది శిష్యులు అక్కడ నిలబడతారు. వాళ్ళని చూసి దేవుడు అంటే, ఇదిగో నాతో పాటు నిలిచి ఉన్నవారు మీరే కదా. క్రీస్తునందుండే వాళ్ళు క్రీస్తుతో పాటు అన్ని పరిస్థితుల్లో నిలిచి ఉంటారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ సంబరమైన ప్రతి దానిలో క్రీస్తునందున్న వారు క్రీస్తుతో ఉంటారు. స్వలాభం నిమిత్తం, స్వకీయాశల నిమిత్తం లోకంలో కనపరుచుకుని పై అవతార రూపం కలిగినటువంటి భక్తి కలిగిన వారు ప్రభుతో నిలిచి ఉండుటకు అసాధ్యం. ఇస్కరియోతు యోధ నిలిచి ఉండలేకపోయాడు. క్రీస్తునందు నిలిచి ఉండుట అది ఉన్నతమైన జీవితం. నీవు నేను మనందరం అనుకున్నంత ఈజీ కాదు క్రీస్తులో ఉండటం. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు. నేను క్రీస్తులో ఉన్నాను అనుకుంటూ క్రైస్తవులో జీవిస్తూ నేను క్రీస్తులో ఉన్నాను కదా అనుకుంటున్నారు. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగా జీవితాల్లో అనేక మంది జీవితాల్లో నేడు యేసు క్రీస్తు లేని జీవితాన్ని బ్రతుకుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన నిమిత్తమై మన కొన్ని సంఘములో క్రీస్తేసున్న సంఘములందు క్రీస్తేసు స్వరక్తం ఇచ్చినటువంటి సంఘములో నీవు ఉన్నావా? మరి ఎక్కడున్నావు? అయితే నువ్వు ఎక్కడ ఉండాలి అనే కొన్ని మాటలు నేను చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మొట్టమొదటిగా క్రీస్తునందు మనం ఎలా ఉండాలి, క్రీస్తుతో మనం ఎలా ఉండాలి. ఆదికాండము 5వ అధ్యాయము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ఎంతో విలువ కలిగినటువంటి మాటలు. నువ్వెక్కడున్నావు అనే ప్రశ్నకు దేవుడు నీతో నాతో మనకిస్తున్నటువంటి సమాధానము ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం చూడయ్యా. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. 5:22. ఆదికాండం 5:22. జెనసిస్ చాప్టర్ 5 వర్స్ 22. హానోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు తనను తీసుకొని పోయి. చాలు. చూడండి, నువ్వు ఎక్కడున్నావు అనేది అంశం. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన ధ్యాన నిమిత్తమై దేవుడు మనతో అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వు ఎక్కడున్నావు ఓ క్రైస్తవుడా? నువ్వు క్రీస్తునందున్న విశ్వాసివైతే నువ్వెక్కడున్నావు అనే ప్రశ్న. ఆదామును కూడా దేవుడు మొట్టమొదటిగా తను చేసుకున్నటువంటి ఏదోను తోటలో దేవుడు అతన్ని ఉంచాడు. అక్కడ ఉండాలని, దాన్ని కాపు చేయాలని, అక్కడ దాన్ని సాగు చేయాలని, దాన్ని వినియోగించుకోవాలని, దాని వలన బ్రతకాలి, సంతోషంగా ఉండాలని ఏదోను ఏర్పాటు చేసి ఆ ఏదోను తోటలో హవ్వను ఆదామును ఉంచాడు. కానీ ఆ స్థలములో అతను అవిధేయుడై పాపం చేసిన వాడై ప్రభువుకు కనపడకుండా తాను దాక్కున్నాడు. అప్పుడు దేవుడు అక్కడికి వచ్చి, ఆదాము నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు. ఆయన అంటాడు, నేను నీ స్వరమిని భయపడి నేను దాగుకుంటుని అంటాడు. దేవుని స్వరమిని భయపడి దాగుకున్నాడు. పాపం మన జీవితంలో ప్రవేశిస్తే దేవునికి సమీపంగా మనం బ్రతకలేము. దేవునికి ఎక్కువగా ఆయనతో సహవాసం, ఆయనతో స్నేహం, దేవునితో దగ్గర అనుబంధం మనం ఎప్పుడు కోల్పోతామంటే మనం ఏదో ఒక పాపములో పడి ఉంటేనే మనం దేవునికి దూరం అవుతాం. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవునితో నీకున్న అభినవ సంబంధం ఎలా ఉంది? దేవునితో నీకున్న సత్సంబంధం ఎలా ఉంది? క్రీస్తు సంఘంలో అంటున్న మాట, హానోకు వలె ప్రభు యొక్క గుంపులో ఉండాలి నడవటానికి. హానోకు ఎలా ఉన్నాడట? హానోకు దేవునితో పాటు నడిచిన వాడై ఉన్నాడు.
దేవునితో పాటు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి నడిపింపులు నడిచే జీవితం నీలో నాలో ఉండాలి. హానోకు కన్నా చాలామంది ఉన్నారు, హానోకు తర్వాత చాలామంది ఉన్నారు, కానీ హానోకు గురించి ప్రత్యేకంగా ఇక్కడ మొట్టమొదటిగా రాయబడుతుంది. హానోకు దేవునితో పాటు నడిచిన వాడై కనుక దేవుడు అతన్ని తీసుకొని పోయి. దేవునితో పాటు నడిచే వారిని దేవుడు తనకిష్టమైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మనం ఇష్టానుసారమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మార్గంలో మనం దేవుడు తోడుండాలని మనం ప్రార్థన చేస్తాం. ఇది విచిత్రం. మనం కోరుకున్న మార్గంలో, మనం ఆశపడినటువంటి మార్గంలో నడుస్తూ ఆ మార్గంలో ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండు అని ప్రార్థించడం బుద్ధిహీనత. దేవుడు అంటాడు, దేవుని చిత్తానుసారంగా మనం జీవించే వారమై ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ మన ఇష్టానుసారమైన మార్గాలు కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన చిత్తము, ఉద్దేశము మన ఎడలో ఉంటే ఆయన అంటాడు, ఇదిగో ఆ త్రోవ కాదు, నువ్వు వెళుతున్న త్రోవ సరికాదు, ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నడు అని ఒక స్వరం మనం వింటూ ఉంటాం. ఈరోజు నువ్వు దేవునికి దూరంగా వెళుతూ ఉన్నా కూడా ఆ స్వరం నువ్వు వినగలుగుతున్నావా? ఆ దేవుని యొక్క ఆ స్పర్శ, నేను దేవునికి దూరం అయిపోతున్నానే, నేను దేవునికి చాలా 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 నాకు ఆయనకు గ్యాప్ వస్తుందనే ఒక విషయం నువ్వు గ్రహిస్తున్నావా? హానోకు వలె ప్రభు యొక్క గుంపులో ఉండాలి, దేవునితో పాటు నడుచుటకై సంఘం అనే గుంపులో ఉండాలి. నీవు హానోకు వలె ఆయనతో పాటు నడవటానికి హానోకు వలె నువ్వు ఇష్టపడాలి. ఈరోజు నీ నడవడికి ఎలా ఉంది? దేవుడు నేను తీసుకెళ్ళేటట్లుగా నువ్వు వెళ్ళగలుగుతున్నావా? పేతురుతో దేవుడు అంటాడు, పేతురు ఇదిగో నీవు చేతులు పైకెత్తదు, నీ నడుము నేను కట్టుతాను, నీకు ఇష్టము కాని చోటికి నేను నిన్ను తీసుకెళ్తాను. ఇన్ని దినాలు నువ్వు నీ ఇష్టమైనట్టుగా నువ్వు ప్రయత్నం చేసావు, నువ్వు ఇష్టమైనట్టుగా నువ్వు వెళ్ళావు. నువ్వు నా స్వాధీనంలోనికి వస్తే, నేను నిన్ను స్వాధీనం చేసుకుంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉంటే, నేను నిన్ను ప్రేమించి నేను నిన్ను కనుయి ఉంటే, నేను నిన్ను ఎన్నుకొని ఉంటే, నేనైతే హానోకు వలె హానోకు నా జతలో నేను నడిపించుకొని తీసుకెళ్ళినట్లుగా నేను కూడా నిన్ను నా జతలో నడిపించుకొని తీసుకెళ్తాను. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎలా వెళ్తున్నావు? నీ నడక ఎట్లా సాగిపోతుంది? సంఘం, క్రీస్తునందున్న సంఘం అనే అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి వచనం మనం చూస్తూ వచ్చాం. క్రీస్తుతో నడుచుటకు క్రీస్తునందున్నావా? క్రీస్తుతో పాటు నడవాలి అని అంటే నువ్వు ఆయనతో పాటు ఉండాలి. ఒక గొర్రె కాపర్లు ఉంటేనే ఆ కాపర్లు ఆయనతో పాటు సాగుతుంటాయి. ఈరోజు ప్రభువు నీకు కాపరయ్యి ఉంటే, ఆయన నీకు తోడయ్యి ఉంటే, ఆయన నిన్ను నడిపించేవాడయ్యి ఉంటే, మరి నేను ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? కీర్తనలు 23 ఏముంది? యెహోవా నా కాపరి, ఆయన పచ్చిక గల చోట్లలోనికి నన్ను నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నడిపింపు ఉద్దేశమే వేరే ఉంటుంది. శాంతి, సమాధానం, జలమైన జీవజల ఓటైన యేసు క్రీస్తు యొద్దకు ఆయన నడిపించుకుంటాడు. నిన్ను లోకములో అటు ఇటు నడిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి నీ అడుగులు ఎలా ఉన్నాయి? హానోకు పోతే దేవునితో పాటు నడిచిన వాడై ఆయనతో పాటుగా కొనుక్కోబడ్డాడు. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటూ నీవు క్రీస్తునందు ఉంటే, క్రీస్తు అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావా? క్రీస్తు యొక్క మార్గంలో నీవు నడుస్తున్నావా? క్రీస్తు చూపించినటువంటి జీవిత విధానంలో నడుస్తున్నావా? లేదా దేవునికి దూరం అయి ఉంటే వేరే ఒకరు నిన్ను నడిపిస్తారు. అక్రమం వైపు, అన్యాయం వైపు, దుర్మార్గత వైపు, మోసం వైపు, నిత్య నాశనం వైపు, నిత్య శిక్ష వైపు నడిపిస్తారు. ఈరోజు మన అడుగులు దేవుని వైపు తిరగాలి. నడుచుటకు హానోకు వలె ప్రభు యొక్క గుంపులో మనం ఉండాలి. రెండవదిగా చూస్తే, రెండవది నిర్గమాకాండం 33 అధ్యాయము 11 వచనం. నిర్గమాకాండము 33 అధ్యాయము
11వ వచనం. 33:11. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు ఉమ్, యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఉమ్. తరువాత అతడు పొలంలో ఆలెములోనికి తిరిగి వచ్చి ఉండెను. అతడు పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అనే యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదు. ఇటు చూడండి, మోషే యొక్క జీవితం మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం ఎక్కడున్నాం? నడుచుటకు హానోకు వలె క్రీస్తు యొక్క గుంపులో, సంఘం అనే గుంపులో మనం ఉండాలి. అందుకని హానోకు దేవునితో పాటు నడిచే గుంపులో ఉన్నాడు కాబట్టి దేవుని చేత ఎత్తబడ్డాడు. సంఘంలో కూడా, సంఘం అనే గుంపులో కూడా మనం ఉన్నామనంటే దేవుడు ఒకరోజు సంఘమును ఏం చేస్తాడంటే ఎత్తుకుంటాడు, ఎత్తుకుపోతాడు. సంఘాన్ని సంఘము ఎత్తబడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఎత్తబడే సంఘం అనే గుంపులో లోనికి నీవు నడుస్తున్నావు. సంఘం వైపు నీ అడుగులు వెళ్తున్నాయా? అలా అయితే హానోకు మార్గంలో నీవు ఉన్నట్టే. ఈరోజు సంఘానికి దూరంగా, దేవునికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, సహవాసానికి దూరంగా, బోధకు దూరంగా, రొట్టె విరుచుకు దూరంగా, ప్రార్థనకు దూరంగా, అన్నిటికీ దూరంగా ఉంటూ నీవు లోకములో నీవు నడుస్తున్నావని అర్థం. లోకములో అటు ఇటు తిరుగుతూ గమ్యము లేని, చుక్కాను లేని నావు వలె నీ జీవితం భ్రమసిపోతుంది. నా పిల్లలారా, నడిపించుటకు నేను మంచి కాపురనన్న దేవుని యొక్క మార్గంలో నడవాలి. రెండవదిగా చూస్తే మోషే అంటున్నాడు, ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు ఏం చేస్తున్నాడట? మోషే వల్ల ప్రత్యేకింపబడినటువంటి పరిశుద్ధమైన స్థలములో మనం ఉండాలి. ఎక్కడ ఉండాలంట? మోషే పాలెములో నుంచి ఏమవుతున్నాడు? ప్రత్యేకించబడి దేవునితో మాట్లాడడానికి ఆ పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్తున్నాడు. ఈరోజు మనం లోకంలో ఉన్నాం. ప్రభువుతో మనం 1 గంట గడపాలనంటే, ప్రభుతో మనం సత్సంబంధం కలిగి జీవించాలంటే మనం కూడా లోకంలో నుంచి ప్రత్యేకించబడి, పాలెములో నుంచి అనగా లోకంలో నుంచి, ప్రజల మధ్యలో నుంచి మోషే వలె ప్రభును ఆరాధించుటకు, ప్రభును గణపరచుటకు మనం ప్రత్యేకింపబడి పరిశుద్ధమైన స్థలంలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. దేవుని పరిశుద్ధమైన స్థలాన్ని మనం కోరుకోవాలి. ఆ స్థానంలో మనం ఉంటున్నామా? మరి ఇప్పుడు నీ స్థానం ఎక్కడ ఉంది? మరి నువ్వు ఎలా ఉన్నావు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? మోషే వలె ప్రత్యేకించుకున్నావా? సిద్ధపడ్డావా? రమ్మన్న చోటికి వెళ్ళగలుగుతున్నావా? నడిపించగలుగుతున్నావా? నడవగలుగుతున్నావా? అప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మూడవదిగా చూస్తే నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము, నేను క్లుప్తంగా చెప్తాను. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపలేదు? నేను రావాలేనని చెప్పుటకు దూతను పంపించితిని. వారు ఇలాగూ 4 మూరలు నా యొద్దకు వర్తమానము పంపగా, అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను ఎందుకు దాన్ని ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. చూడండి, ఇక్కడ నెహెమ్యా. మూడవదిగా నెహెమ్యా. 3 వ్యక్తులు మనం చూస్తూ వచ్చాం, మర్చిపోకూడదు. నువ్వెక్కడున్నావు? హానోకు వలె ప్రభు యొక్క గుంపులో ఉన్నావా? నడుచుటకు. హానోకు దేవునితో పాటు నడిచేవాడు, ఎత్తబడ్డాడు. సంఘంలో నువ్వు కూడా నడిచేవాడు, సంఘం యొక్క క్రమంలో నడిచేవాడై ఉండాలి, ఎత్తబడుట కొరకై. రెండవదిగా మోషే వలె నీవు దేవుని ఆరాధించుటకు, దేవుణ్ణి గణపరచుటకు, దేవుని కొరకు బ్రతుకుటకు నీవు పాలెములో నుంచి ప్రత్యేకించబడి పరిశుద్ధ స్థలంలో ఉంటున్నావా? పరిశుద్ధమైనటువంటి జీవితం నీలో ఉందా? మూడవదిగా చూస్తే నెహెమ్యా అంటున్నాడు, పని చేయుటకు ఎలా ఉన్నాడంట? నెహెమ్యా వలె దూషణ, వ్యతిరేకతల మధ్య పని చేయనట్లు మనం కూడా నమ్మకమైన పనివారు చేసేవారై ఉండాలి. దేవుని పని నిమిత్తము ఒక దిక్కు నుంచి కబురు వచ్చిందంట ఆయనకి. ఆ మాట చదివితే ఆయన అంటాడు, చూడండి, నేను చేయు పని గొప్పది. ఏ పని? దేవుని కొరకు నేను చేసే పని గొప్పది.
దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను ఎందుకు దాన్ని ఆపాలి. ఎవరో కొంతమంది దేవుని ప్రార్థనకి దేవుని పని నిమిత్తమైన వెళ్ళాడంట. వెళితే ఆ వెనక నుంచి ఎవరు పలాని కబురు పంపారంట, నువ్వు ఇక్కడికి రావాలి ఇమీడియట్లీ. కానీ అప్పుడు ఆయన అంటాడు, నేను చేస్తున్న పని గొప్పది, ఈ గొప్ప పని విడిచిపెట్టి దీన్ని ఆపి నేను ఎందుకు మీ ఎదుకు రావాలి. ఈరోజు ఆదివారం పెళ్ళి అని అంటే మనం ఏం చేస్తాం? ఆదివారం గొప్పది, ఆదివారం ఎట్టి పరిస్థితులు నేను రాను అని చెప్పగలుగుతామా? ఆదివారం ఈ ఆదివారం కాకపోతే ఇంకొక ఆదివారం మళ్ళీ ఇంకొకసారి పెళ్లి చేసుకుంటారా వాళ్ళు అని అంటాం. ఇది క్రీస్తునందున్న వాళ్ళు ఆలోచన విధానం, లోకమునందు ఉండే వాళ్ళు ఆలోచన విధానం. వీళ్ళు లోకంలో ప్రతిదానికి దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ప్రతిదానికి దేవుణ్ణి తృణప్రాయంగా, నిర్దాక్ష్యంగా, నిర్లక్ష్యంగా, నిశ్చక్షణ రహితంగా దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ సొంత కార్యకలాపాలను ఏం చేస్తారు? గొప్పగా ఎంచుకుంటారు, చాలా గొప్పగా ఎంచుకుంటారు. క్రైస్తవుడా, మరి ఈ గుంపులో నీవు ఉన్నావా? లేదు లేదు లేదు. నెహెమ్యా వలె నేను కూడా ఇదిగో దేవుని కొరకు నేను చేస్తున్న పని చాలా గొప్పది, దాన్ని విడిచి నేను ఎందుకు రావాలి అని ప్రశ్నించే క్రైస్తవుడిగా ఉన్నావా? ఆయన అంటాడు, కింద ఏమంటాడు చూడండి, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. ఆయన పంపిస్తున్నాడు అంటే నేను రాలేను చెప్పండి వెళ్ళి. దేవుని పనిని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, ఆయన ప్రార్థనను విడిచి, ఆదివారమును విడిచి నేను రాలేను. ఈరోజు మనం ఆదివారం కూడా తృణప్రాయంగా విడిచిపెట్టేస్తాం చాలామంది. అదే కఠినంగా అడిగితే చర్చికి కొరకు ఆగిపోతాం. ఈయన చెప్తా ఉంటాడు, పని చేయకుండా ఆదివారం పని చేయకుంటే ఎట్లా, పని చేయకూడదు అంటాడు ఆయన. చూడండి, క్రీస్తునందున్న వారి ఆలోచనలు ఈ రీతిగా ఉంటాయి. మరి క్రీస్తునందు నీవు ఉంటే మరి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? దేవుని పని, సంఘం పని, సంఘము కొరకు ప్రార్థిద్దాం రండి, సంఘ క్షేమం కొరకై ప్రార్థిద్దాం రండి, సంఘ అభివృద్ధి కొరకై ప్రార్థిద్దాం రండి, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థిద్దాం రండి, లోక రక్షణ కొరకై ప్రార్థిద్దాం రండి, అనేకులు రక్షణ కొరకై దేవుని సన్నిధిలో మొరపెడదాం రండి. ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక పరిపూర్ణంగా దేవుని చిత్తం జరిగినట్లుగా మనందరం ఆయన సన్నిధిలో వేడుకుందాం రండి. ఈ ప్రార్థన అనే విషయం చాలా గొప్పది అని అంటే ఏమంటాం? రామ మా ఇంట్లో మగవాళ్ళు లేరు, మమ్మల్ని తీసుకొని వచ్చేవాళ్ళు లేరు, మాకు ఆరోగ్యాలు బాగలేవు. ఒకవేళ అందరూ కష్టపడి పనులలో ఉంటే అది వేరే విషయం కదా, పనులలో ఉంటే వేరే విషయం, డ్యూటీలలో ఉండి పాపం వాళ్ళు కష్టపడుతుంటారు. అలాంటి వారిని దేవుడు అర్థం చేసుకుంటాడు. ఇంట్లో ఉండి, గృహాల్లోనూ ఉండి దేవుని సన్నిధికి రాలేకపోవటం అది చాలా అవమానకరం. మనం ఇంకా క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటే అది ఇంకా సిగ్గుచేటు. దేవుడిని కాదు, మనం దేవుని ఎక్కిరిస్తున్నట్టు, మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టు. మనం క్రీస్తునందున్నామని చెప్పుకుంటూ మన ఇష్టమైన ప్రదేశంలో ఉంటూ దేవుని పని గురించి ఏమాత్రం కూడా పట్టింపు లేని వారిగా మనం జీవించడం అది అవమానకరం మన భక్తి జీవితానికి. అప్రియమైన దేవుని సంఘమా, దేవుని సంఘములో పనిచేసే నీ పని చాలా గొప్పది. అది ప్రార్థించే విషయం కావచ్చు, పాటలు పాడే విషయం కావచ్చు, వాక్యం చెప్పే విషయం కావచ్చు, మ్యూజిక్ వాయించే విషయం కావచ్చు, చాపలు వేసే విషయం కావచ్చు, నువ్వు సన్నిధిలో ఏ పని చేసినా కూడా అది గొప్పది. ఈరోజు ఆ పని నీ కంటికి అల్పమైనదిగా కనబడుతుందంటే నువ్వు క్రీస్తునందు ఉన్నావని అనుకుంటున్నావా? ఇంకా కూడా నేను క్రీస్తునందు ఉన్నావని భ్రమిస్తున్నావా? తప్పు. భ్రమపరచు ఆత్మలు ఈ భూమి మీద చాలా బలముగా పనిచేస్తున్నాయి. వాటి నుంచి బయటికి. అందుకని దేవుడు స్పష్టంగా సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడున్నావు? హానోకు వలె దేవునితో నడుస్తున్నావా? మరి నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. హానోకు వలె దేవునితో పాటు నడవడానికి దేవుని ప్రజల యొక్క గుంపులో ఉండాలి. మోషే వలె ప్రత్యేకింపబడి దేవుని ఆరాధించుటకు పరిశుద్ధమైన స్థలంలో మనం ఉండాలి. అక్కడ కింద అంటాడు ఒక మాట, అది నిర్గమకాండం 33లో, యెహోషువ అయితే గుడారం విడిచి బయటికి రాలేదంట. గుడారంలో ఏముంటుంది? పరిశుద్ధం, ఆవరణము, లోపల ప్రాంగణం, పరిశుద్ధ స్థలము, అతి 3 పొరలుగా ఉంటుంది దేవుని మందిరం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు లోపల ఆవరణంలోంచి లోపలికి వెళ్తే ఏముంటుంది? పరిశుద్ధం ఉంటుంది. గుడారం లోపల ఏముంది?
పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత నుంచి యెహోషువ ఎప్పుడు కూడా బయటికి రాలేదంట. ఈరోజు మన పరిశుద్ధత మనకు కావాల్సినప్పుడు కూడా ఈరోజు చాలా సంఘాల్లో కూడా పరిశుద్ధత నిమిత్తం ఆరాధన చేస్తారు. ఆరాధించటానికి వాళ్ళు ఆరాధన చేస్తారు. ఆ పరిశుద్ధత అప్పుడే మా మీదకి వచ్చిందంటారు. ఆ పాటలు పాడేంత వరకు మాత్రమే ఉంటుంది ఆ పరిశుద్ధత. ఆ పాటలు పాడేంత వరకు మాత్రమే పరిశుద్ధాత్మ. తర్వాత ఉండదా? ఈ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు అది వచ్చి పోయేది కాదు, అప్పుడప్పుడు వచ్చేది గెస్ట్ కాదు కదా, అది చట్టం కాదు. మనం అనుకుంటా ఉంటాం పరిశుద్ధాత్మ నా మీదకి బలంగా వచ్చి తాకి వెళ్ళిపోయింది అంటారు కదా. నన్ను అంత తాకి వెళ్ళిపోయింది, నేను టమ్మన పడిపోయా, ఒక చల్లటి గాలి తగిలింది నాకు అని అంటాం. ఎస్, నిజమే, నాకు కూడా తగిలింది ఒకసారి. ఆరాధన చేస్తూ ఉన్నాను, బలమైన ఆరాధన చేస్తున్నాను. నేను లేనమైపోయినాను అందులో. ఏదో తెలియని ఒక మంచు వలె నా మీద కురవటం, చల్లటి మంచు నన్ను తాకటం నేను గ్రహించాను. మళ్ళీ అలా అని చెప్పి కొంచెం పోయింది. అది కాదు, చుట్టం కాదు మనకి పరిశుద్ధాత్మ అంటే. అది పొందుకునేది, అది మన సొత్తు, అది స్వాస్థ్యం. అందుకని దేవుడు అంటాడు ఆత్మని సంచుకరణని మనకు అనుగ్రహించి ఉన్నాడంటే. దేవునికి స్తోత్రం. తన ఆత్మను మన యందుంచి ఉన్నాడు. ఇది వచ్చి పోయేది కాదు, మనలో ఉంచి ఉన్నాడు. అంతేగాని యోహాను సువార్తలో అంటాడు ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు, అనగా ఆ సత్య స్వరూపిగా ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములోనికి నడుస్తూ ఉంటారు. అది నడిపిస్తుంటుంది, నిన్ను విడిచిపెట్టదు, నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. దేవుని కొరకు నడిచిపోయేటట్లుగా, సాగిపోయేటట్లుగా, దేవుని పని కొరకు పూనుకునేటట్లుగా, ప్రభు కొరకు అవసరమైతే నీ ప్రాణమైన పెట్టుటకు కూడా నీవు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. రాయిలు తీసుకుంటే పారిపోదా? స్టెఫను పారిపోయాడా? యాకోబు శిష్యులు పారిపోయారా? లేదు. దేవుని ఆత్మ వారిలో ఉంది. ఎదుట మరణం ఉన్నా, ఎదుట శ్రమలున్నా, ఎదుట కష్టాలున్నా, ఎదుట అవమానాలున్నా, ఎదుట నిందలున్నా, ఎన్ని ఉన్నా కూడా అవన్నిటిని నిర్లక్ష్యం చేసి క్రీస్తు కొరకు వారు బలంగా ముందుకు సాగిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మన జీవితం. అందుకని పని చేయటానికి నెహెమ్యా వలె ఒక దృఢమైన తీర్మానం ఉండాలి. ఈరోజు దేవుని పని చేయడానికి చాలామందికి ఇష్టం లేదు. అందుకని అపోస్తలుడు ప్రతి వారు తమ సొంత కార్యములే చూసుకునిచున్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కార్యములు చూడరు. కొంతమంది సొంత కార్యాలు కూడా చూసుకోరు. ఏ కార్యాల మీద ఆసక్తి లేని వారు. నా పిల్లలారా, క్రీస్తునందున్నామంటే మనందరం కూడా నెహెమ్యా క్రీస్తునందున్నాడు కాబట్టి, దేవుని ఉన్నాడు కాబట్టి, దేవుని మందిరం పని చాలా గొప్పదిగా భావించి లోకంలో ఉన్నవారు, అధికారులు, పై అధికారుల నుంచి కబురు వచ్చినా కూడా ఏమంటున్నాడు? ఈ పని గొప్పది, దీనిని ఆపి నేను మీదకు రాలేను, వెళ్ళి చెప్పండి అని అక్కడున్న పని వాళ్ళు ఆయన పోయి చెప్పిరాలి. నేను పోయేసి మనకు కొద్దిగా ఒక మాట చెప్పేసి వస్తా, ఆయనకి, మా భార్యకి ఒక మాట చెప్పేసి వస్తాం, మా ఆయనకు ఒక మాట చెప్పేసి వస్తాం, మా పిల్లలకు ఒక మాట చెప్పేసి వస్తా అంటే వెళ్తాం. ఒక్కసారి కమిట్ అయిన తర్వాత దేవుని కొరకు క్రీస్తునందులోనికి మనం వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదాని వాక్యం. ఆమేన్. కరువైన, మరణమైన, శ్రమైన, వస్త్రహీనతైన, ఉన్నవైన, రాబోవైనా, మరి ఏదైనా కూడా క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదు. దేవుడి ప్రేమ నుంచి నిన్ను ఎడబాపేది ఏంటి? ఏం అవసరం లేదు. జలుబు చేస్తే చాలు మనం రాలేం కదా, చిన్న దగ్గు వస్తే చాలు మనం రాలేం, వర్షం చిన్న చినుకులు పెడితే రాలేం. ఇంకా అసలు దేవుడి దగ్గరకు ఆగిపోవాలంటే పెద్ద బలమైనటువంటి కారణం అవసరం లేదు. మనకి ఇష్టం ఉంటే వెళ్తాం, మనలో అడిగేది అన్నట్టుగా ఉంటాం, కానీ క్రీస్తులో ఉన్నామని అనుకుంటూ ఉంటాం. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తుంటే ఆ గుంపులో ఉండి గోధుమల్లో గురుగుల వలె జీవిస్తున్నారు. గోధుమల్లో గురువులు అయితే ఒక రోజు ఉంది, ఒక కాలం ఉంది. ఎవడంటాడు ఇదిగో కోతకాలం అనేది ఒకటి సిద్ధం చేసి పెట్టాడు. అవి గోధుమలతో పాటు గురుగులు ఎదుగుతూనే ఉంటాయి. దానికి వాటికి ముందు కొడితే ఇటు కూడా ముందు వాటికి పడుతుంది. ఆ గోధుమ నీళ్ళు పడితే ఇటు కూడా ఆ నీళ్ళు ఇవి కూడా కనిపిస్తుంటాయి, అన్నీ అనిపిస్తుంటాయి. ఇవి కూడా మా గుంపులో అది బ్రతుకుతూ ఉంటాయి. కానీ ఒకటి మర్చిపోతాయి, కోతకాలం అనేది ఒకటి ఉంది. కోతకాలం ఏం చేస్తారు? గోధుమలతో పాటు గురుగులు కోసేస్తారు, కానీ గురుగులను ఏం చేస్తారు? సపరేట్ చేసి గోధుమలు మాత్రం భద్రమైన ప్లేస్లో భద్రపరిచి ఈ పనికిరాని గురుగులను మాత్రం నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఒక క్రైస్తవులారా,
మరి మనం ఏ గుంపులో ఉన్నాం? గుంపులో ఉన్నాం, నెహెమ్యా వలె ఉన్నామా? సంఘంలో ఉన్నాం, దేవుని సంఘంలో పని పట్ల బాధ్యత కలిగి ఉన్నామా? మన జీవితం ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు? నెహెమ్యా వలె దేవుని యొక్క పని చేయటానికి ఆయనకి అన్ని దోషములే, అవమానాలే, అన్ని వ్యతిరేకతల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని పని చేస్తున్నాడు. తన సొంత ప్రజలే ఆయనకి ఏమయ్యారు? శత్రువులు అయ్యారు. యూదుల్లో పెద్దలే ఆయనకి ఏమయ్యారు? వ్యతిరేకత. ఈరోజు సంఘంలో కూడా ఆ సేవకునికి ఎవరు వ్యతిరేకత ఉంటారు? సంఘంలోని వాళ్ళు కొంతమంది తయారవుతారు. ఈరోజు సేవకుడు పక్కగా ఉంటే సేవకుని భార్య ఏమైపోద్ది? ఆమెలోకి దెయ్యాలి. ఆమె పర్ఫెక్ట్గా ఉండిందనుకో ఆయనలోకి దొరుకుతాయి. ఎక్కడ దేవుని పని జరగకుండా, దేవుని మందిరం పని కర్తవ్యం నిర్వర్తించబడకూడదని, దేవుని సంఘము ఆగిపోవాలని, పాడైపోయిన దేవుని మీద కట్టబడకూడదని ఏం చేస్తున్నాయి దురాత్మలు? ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిలోనికి చేరుతున్నాయి. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారిని ఆవహిస్తున్నాయి. అవి పట్టి ఈడ్చిపోతాయంట. వారి మాటలు, వారి తలంపులు, వారి క్రియలు నీచాంగా ఉంటాయి, బహు అస్యకరంగా ఉంటాయి. ఒక పనికి మన అన్నిలు కొడుకు రావాలంటే దుర్మార్గమైన ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. ఈరోజు నెహెమ్యా వలె మనం ఏం చేయాలంట? పని చేయుటకు నెహెమ్యా వలె నమ్మకంగా పనిచేసేవాళ్ళని ఉండాలి. దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలంట? నమ్మకమైన పని చేసేవాళ్ళని ఉండాలి. సంఘంలో మనం ఎలా ఉన్నాము? క్రైస్తవుడా, నువ్వు ఏ సంఘానికి నేను వెళ్తుండొచ్చు, నువ్వు వెళ్తున్న సంఘంలో నువ్వు చేసే పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? పరిచర్య విషయంలో నమ్మకంగా ఉన్నావా? ఇక్కడ చూస్తే నెహెమ్యా అంటాడు, నేను చేస్తున్న పని చాలా గొప్పది అంటాడు. మరి నువ్వు మందిరంలో ఒప్పుకున్న పని నువ్వు నమ్మకంగా చేయగలుగుతున్నావా? ఆ పని నీ కంటికి గొప్పదిగా కనపడుతుందా? ఎలా కనపడుతుంది? అయితే నువ్వు క్రీస్తు నందు ఉంటే నీకు గొప్పదిగా ఉంటుంది. క్రీస్తులో లేకపోతే నువ్వు ఏది అనుకుంటావో, నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీకు గొప్పదిగా ఉంటుంది. ఇదిగో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నీ సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తు నందు నీ జీవితాన్ని శుభప్రదంగా చేసుకోవాలని అంటే, శుభప్రదమైనటువంటి ఆయన రాజ్యములు నువ్వు చేరాలనంటే ఆయన పనిలోనికి రా. ఈ భూమి మీద నువ్వు పని చేస్తే జీతం వస్తుంది. ప్రభు కొరకు పని చేస్తే నిత్య జీవం అనే ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. లోకంలో అల్పమైన తాత్కాలికమైనటువంటి వాటి కోసం నువ్వు క్రీస్తు నిత్య జీవాన్ని విడిచిపెట్టుకోకు. మహా అయితే నువ్వు 60 సంవత్సరాలు కష్టపడగలుగుతావు, 50 సంవత్సరాలు కష్టపడగలుగుతావు. తర్వాత నీ జీవితాన్ని నువ్వు ముగించుకోవాల్సి వస్తుంది. నీ ప్రయాసం లోకంలో ఉన్నట్టు కంటే నువ్వు ప్రయాసపడు, కష్టపడు, శ్రమపడు, సంపాదించు, నీ కుటుంబాన్ని పోషించు. కానీ క్రీస్తునందు కూడా నువ్వు ప్రయాసపడు. లోకంలో నీ ప్రయాసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం నువ్వు పడే శ్రమ ఒకరోజు వ్యర్థమైపోతుందేమో, కానీ క్రీస్తునందు నీ ప్రయాసం ఏమాత్రం కూడా వ్యర్థం కాదు. ఈరోజు కొంతమంది ఆస్తులు సంపాదించుంటారు, భూములు సంపాదించుకుంటారు. అది సంపాదించి ఇచ్చిన వాళ్ళ ముత్తాతల పేర్లు కూడా తెలియదు. రేపు నీ పేరు అంతే. నీ 4వ తరం 5వ తరం వస్తే నీ పేరు భూమి మీద మరుగుపడుతుంది. ఎవరి కోసం నువ్వు సంపాదించినవి, ఎవరి కోసం నువ్వు కూడగట్టేవి. కొంతవరకే భూమి మీద మన పేరు. ఇప్పుడు మా తాత పేరు మాకు తెలియదు. మా తాత కాడికే లాస్ట్. మా తాత వాళ్ళ నాయన పేరు మాకు తెలియదు. ఒక తరం వరకే, తర్వాత కొనిపోబడుతుంది. కనుక శాశ్వతమైన దాని కొరకు మనం పరిగెత్తాలి. ఏ పని చేస్తే నేను స్థిరంగా ఉంటుంది నా జీవితం, ఏ పని చేస్తే శాశ్వతమైన బహుమానం, ప్రతిఫలం నేను పొందుకోను. అందుకని పౌలు అంటాడు, క్షయమైన దాని కొరకు కాక అక్షయ కిరీటం నేను పొందుకున్నట్టు నేను ప్రయాసపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ లోకంలో గొప్ప అనిపించుకోవాలా, భార్య చేత గొప్ప అనిపించుకోవాలా, బంధువుల చేత గొప్ప అనిపించుకోవాలా, ఊర్లో జనాల చేత గొప్ప అనిపించుకోవాలని చెప్పి ప్రయాసపడి కష్టపడుతుంటాడు. ఆ గొప్ప నీకు ఉంచేది ఏం లేదు, నీకు ముంచేది ఏం లేదు, నేను ఎత్తేది ఏం లేదు. కలిగి ఉన్న వాటిలో సంతృప్తి కలిగి ఉండాలి. కానీ నీ జీవితానికి ఏదైనా అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, మనం ఎక్కడున్నాం అని అంటే, నడుచుటకు హానోకు వలె దేవుని యొక్క గుంపులో మనం ఉండాలి.
ఆరాధించుటకు మోషే వలె ప్రత్యేకింపబడిన పరిశుద్ధ స్థలములో మనం ఉండాలి. మూడవదిగా పని చేయుటకు నెహెమ్యా వలె దూషణ వ్యతిరేకతల మధ్య పనిచేసినట్లు మనము కూడా దేవుని పనిలో నమ్మకమైన వారమై ఉండాలి. నాలుగవదిగా చూస్తే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం. యాక్ట్ చాప్టర్ 20 వర్స్ 27. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము త్వరగా చదవాల. 20వ అధ్యాయము. మీకు తెలియకుండా నేనేమి దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. చూడండి, సాక్ష్యం ఇస్తున్నాడు. మనము కూడా సాక్ష్యం ఇచ్చుటకు పౌలు వలె దేవుని యొక్క సంకల్పం విడిచిపెట్టకుండా ప్రకటించాలి. ఆయన ఏది కూడా దాచుకోలే. చూడండి, క్రీస్తును ప్రకటించడానికి ఆయన ఏమనుకున్నాడు, కొన్ని దాచిపెట్టండి. ఈ రోజులు కొన్ని వాక్యాలు చెప్పండి రా నాయన అంటే సంఘాల సేవకులు ఏం చెప్తారు, కొన్ని చెప్పరు. మేము కానీ కఠినంగా చెప్తే ఏమైపోతారు, విశ్వాసంలో రారు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని యొక్క సంకల్పాన్ని నేను మీ ఎదురు చెప్పకుండా నేను ఏ విషయం కూడా నేను దాచి ఉంచలేదు. అట్లా చెప్పకుండా ఉండాల్సింది, అట్లా చెప్పకూడదు అంటాడు. దేవుని రాజ్యమును గురించినటువంటి మర్మము అది బహు గొప్పదంట వాక్యం కదా, గొప్పగా ఉంటుంది. దేవుని రాజ్యం అంటే ఊరకు కాదు. బాప్తిసం పొందుకుంటే యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, ఇదిగో నన్ను నా రక్షకు అంగీకరిస్తున్నాను అని చెప్పి బాప్తిసం పొందుకుంటే వచ్చేది కాదు దేవుని రాజ్యం. సంకల్పం ఉంది ఆయనకి. ఎవరి ఎడల? నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం నీలో నెరవేర్చబడాలని అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రతి మాట మనం తెలుసుకొని ఉండాలి. మనం తెలుసుకోవడానికి ఇష్టపడకపోయినప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా, తన దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడే ప్రతి దైవజనుడు కూడా దేవుని సంకల్పాన్ని సంఘానికి బహు స్పష్టతగా వివరించాలి, నిర్మోహటంగా. తిమోతి రాసిన పత్రికలో అంటాడు, ఇదిగో బోధకుడా, నీవు బోధ చేయనప్పుడు ఎలా ఉండాలంటే శిక్షించుట్లోను, బోధించుట్లోను, గద్దించుట్లోను, దిద్దుట్లోను, సరిచేయుట్లోను నిస్సందేహంగా నిర్మోహటం లేకుండా నువ్వు జీవించాలి. చేయకపోతే ప్రమాదం. దేవుడు ఒకరోజు నిన్ను లెక్కల బోధకులైన మీరు కఠినమైన తీర్పు పొందుదురని ఎరిగి మీరు అనేకుల బోధకులు కాకుండా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. బోధకులు ఈరోజు బోధించే వాళ్ళు జీవితం ఒకటి, బోధ ఒకటే, బ్రతుకు ఒకటి. కానీ దేవుడు కోరుకుంటుంది మనం ఏది బోధిస్తున్నామో బోధే మన బ్రతుకుగా ఉండాలి. లోకంలో అన్ని సహజంగా ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. శిష్యులకు లేవా? అపోస్తలుడైన పౌలుకు లేవా? ఎన్ని దిక్కలు ఆయన అవరోధాలు ఎందుకున్నాడు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాంప్రమైజ్ కాలం. యేసు ప్రభు గుడికి ఏమన్నారు? దొంగ అన్నారంట, లేదా? నువ్వు దొంగ. తాగుడుపోతాడు ఇప్పుడు కూర్చుంటే ఏమన్నారు? నువ్వు తాగుడుపోతాడు. విందు చేసుకుని ఇక్కడికి పోయి కూర్చొని అన్నం తింటుంటే ఏమన్నారు? తిండిపోతాడు. ఆ ఊరు తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తుంటే ఏమన్నారు? తిరిగిపోతాడు. దెయ్యాలు నిలబడుతుంటే ఏమన్నారు? దెయ్యం పట్టినోడు. అబ్బా, ఈ రోజుల్లో సేవకులు కూడా రకరకాలుగా మాట్లాడతారు కదా. నువ్వు కూడా మంచివాడివి కాదు, నువ్వు కూడా నీ ఆలోచన మంచివి కాదు, నీ మాటలు మంచివి, నువ్వు డబ్బు కోసం, నువ్వు ధనం కోసం సేవ చేస్తున్నావు. ఈరోజు సేవకుల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. సేవకుడు అంటేనే డబ్బు సంపాదన. భూమి మీద ఏ పని చేత కాకపోతే సెలెక్ట్ చేసుకునేది ఏ పని అంట? సేవకుడు కాదు. ఒక్కరోజు సేవకుడిగా జీవించలేరు. ఒక్కరోజు సేవకుడిగా జీవించాలంటే చాలా కష్టం. నటించవచ్చు, జీవించడం కష్టం. ఈరోజు సినిమాల్లో చూస్తూ ఉంటాం, పెద్ద హీరోలు యాక్టింగ్ చేస్తుంటారు. ఇదిగో నా 1000 ఎకరాల భూమిని మీకు దారదత్తంగా చేసేస్తాంటాడు. నిజంగా ఇస్తాడా? ఆ సినిమాకి వస్తుంది వాడికి 100 కోట్లు. ఇదిగో నాకు ఇంత వద్దు, నాకు 1 కోటి రూపాయలు 99 కోట్లు ఇచ్చేస్తానంటాడా? ఎవడండు? సినిమాలో నటిస్తారు అంతే. ధర్మరాజు గారు దాన ధర్మం చేసినట్టుగా. జీవితంలో ఇంగిల్ చెప్పే కాకులు కూడా ధర్మరం ఇంతే.
నటించడం వేరే, జీవించడం వేరే. మనం జీవించే వరమై ఉండాలి, అనుసరించే వరం ఉండాలి, అనుకరించే వరం కాదు. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చారు చాలామంది, అలా సినిమా యాక్టర్ లాగా వీళ్ళు కూడా మాట్లాడు, కానీ వీళ్ళు కాదు. దేవుని యొక్క సంఘములో, దేవుని సన్నిధిలో మనం ప్రకటించేది అది ఎవరికైనా సరే, ఒక భర్త ఒక భార్యకి ప్రకటించే విషయంలో, భార్యాభర్తలు బిడ్డలకు ప్రకటించే విషయంలో, సంఘానికి సమాజానికి ప్రకటించే విషయంలో ఏది కూడా దాపరికలు ఉండకూడదు. తప్పిపోతున్న వాడిని చూసి మనం ఏం చేయాలి? సరిచేయాలి. అదిగా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఈరోజు సాక్ష్యం ఇవ్వాలి. పౌలు వలె దేవుని యొక్క సంకల్పం విడిచిపెట్టకుండా మనం ప్రకటించే వరంగా ఉండాలి. ప్రకటిస్తున్నామా? మన కుటుంబంలో ప్రకటిస్తున్నామా? మన సమాజంలో ప్రకటిస్తున్నామా? మన ప్రజల మధ్య దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని ఏంటో ప్రకటించుకుంటున్నామా? ఇదిగో మనం క్రీస్తు, ఇది ప్రణాళిక, ఇది ఆయన సంకల్పం, మనంతరమైన సంకల్పంలోకి వెళ్ళాలి, ఆయన చిత్తంలోకి వెళ్ళాలి, ఆయన ఉద్దేశంలోకి వెళ్ళాలని ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రకటించుకోవాలి. యాకోబు రాసిన పత్రిక చివరి అంటాడు, ఇదిగో స్వస్థ నిమిత్తం ఒకరినొకరు ప్రార్థించుకోండి, పాపంలో పోగునట్లుగా ఒకరినొకరు ప్రార్థించుకోండి, ఒకరొకరు మాట్లాడుకోండి, పురుగొలుపుకోండి. ఎబ్రీ రాసిన పత్రికలు అంటాడు, ఇదిగో కొందరు అనుకునుచున్నట్టుగా మానుకొనుచున్నారంట. దేనికి? సమాజంలో మందిరాల్లోకి రాకుండా మానుకొనుచున్నారు. అటు వారితో చెప్పండి. ఆ దినము సమీపించుట కొలది మరెక్కువగా మనము సమకూర్చు. ఎవరైతే దూరం అయిపోతున్నారో మన కుటుంబంలో, ఒకవేళ ఆగిపోతే మన పక్కన మనం ఏం చేయాలి? ఇదిగో అమ్మా రండి, దేవుని మందిరానికి వెళ్దాం. ఇదిగో మనం వెళ్ళాల్సి ఉంది. లేదు, దేవుని దినం సమీపమై ఉంది. మనం దేవునికి దూరం అవుతున్నాం అంటే దేవుని దినం దగ్గర అవుతుంది. మనం దేవునికి ఎంత దూరం అయిపోతామో దేవుని రాకడంతా సమీపంగా ఉంది. మనం ఆయన సమీపంగా ఉండాలి. ప్రకటించుకోవాలి, ఒకరొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బోధించుకోవాలి, సరి చేసుకోవాలి. వినేవాళ్ళు బాగుపడతారు, విన్నవాళ్ళు ఏమైపోతారు? తమ స్వనాశనములకు తామే కారకులు. ఎవరు స్వనాశనం వాళ్ళే తెచ్చుకుంటారు. ఎవరినైనా చూసి మనం ఏం చేయాలంట? హెచ్చరిక అంటాడు, ఇదిగో దుర్మార్గుని చూసి నువ్వు దుర్మార్గుడని అతన్ని హెచ్చరిక చేయగా వాడు తన దుర్మార్గతను విడిచిన ఎడల అతడు తన ప్రవర్తన బట్టి, మారుమనసును బట్టి అతడు అవశ్యముగా జీవించును. ఒకవేళ నీవు హెచ్చరించిన కూడా తను మార్చుకోకపోతే వాడు తన దుర్మార్గతను బట్టి నిశ్చయముగా వారిని మరణించను. అయితే నువ్వు చెప్పకుండా వాడు మరణించేవాడు అనుకోండి, వాడిని ఖచ్చితంగా నేను అతని మరణంను బట్టి నేను లెక్కలోనికి తీసుకొస్తాను. ఈరోజు చెప్పుకునే చేత కావట్లేదు చాలామంది. ఒక భర్తకి ఒక భార్య ఎట్లా చెప్పుకోవాలి చేత కావట్లేదు. ఒక భార్యకి ఒక భర్త ఎలా చెప్పుకోవాలో చేత కావట్లేదు. తల్లిదండ్రులు బిడ్డలకు ఏ రీతికి చెప్పుకోవాలో చేత కావట్లేదు. ఫెయిల్ అయిపోతున్నారు, విఫలమైపోతున్నారు. పరస్పరం చెప్పుకునే చేతగాక విపరీతమైన మాటలతో మాట్లాడుకొని అపవాదికి ఇంట్లో అవకాశం ఇచ్చి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, తగలబెట్టుకుంటున్నారు. సాత్వికత, దేవుని ఆత్మతో నడిపింపుతో మనం మాట్లాడాలి. ఘోరమైన పాపనిష్టి కలిగిన వాడైనా దేవుడు పిలిస్తే ఎట్లా వచ్చారంట? వారు పాపం విడిచిపెట్టి వచ్చారు. ఎవడైనా తప్పు చేస్తుంటే రే నువ్వు ఇట్టడు అట్టడు అని కానీ మనం కాదు అనాల్సింది కదా. అట్ట అనకూడదు. మనం పోయి రే నువ్వు చెడ్డోడు అని చెప్పి అట్ట అనకూడదు. వాడిని మేలుతో మంచి దారిలోనికి తీసుకురావాలి. మనం మంచి వాళ్ళమైతే మంచి దారిలో తీసుకొని వస్తాం కదా. మనం మంచి వాళ్ళమైతే మంచి దారిలో తీసుకుని, మనం చెడ్డోళ్ళమైందనుకో మనకి వదరబోతు మాటలు, మాట జ్ఞానం లేకపోవటం, మూర్ఖత జ్ఞానంతో మాట్లాడితే అవతల వ్యక్తి మనం ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం కదా. మనిషిని ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. ప్రేమతో, మంచి మనసుతో అవతల వాడిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో మనం అవతల వ్యక్తితో మనం మాట్లాడాలి. నీతో అయింది, నాతో అయింది, నువ్వు ఉంటే ఎంత, నాకు లేకపోతే ఎంత అన్నంతగా కాదు. అవతలవాడు అనేస్తే అన్నమాట, ఇంకా నాకు అవసరం, నువ్వు కూడా కొద్దిలే పో అంటే కాదు. ఒక వ్యక్తిని రక్షించుకోవాలి, ప్రభు కొరకు నేను నా కొరకు నేను సంపాదించుకోవాలి అనే ఒక భావనతో మన మాటలు ఉండాలి. అంత మాత్రమే కాదు. చూడదాం 5వదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. Daniel chapter 6 verse 10. ఇటు శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా
అనుదినం ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చాను. దానియేలు జీవితం చూడండి. ఈయన దేవుని యందు ఉన్నవాళ్ళు, నేను చెప్తున్న విషయాలన్నీ ఏంటంటే క్రీస్తునందు ఉన్నవాళ్ళు. ఎక్కడున్నావు? క్రీస్తునందుండి నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తులో ఉంటే హానోకు వలె దేవునితో నడుస్తూ ఉంటావు. క్రీస్తునందు ఉంటే ఆరాధించుటకు మోషే వలె లోకములో నుండి అనగా పాలెములో నుండి ప్రత్యేకింపబడి పరిశుద్ధమైన స్థలాన్ని నువ్వు కోరుకుంటూ ఉంటావు. మూడవదిగా నెహెమ్యా వలె పని చేయుటకు, దూషణలు, అవమానాలు, వ్యతిరేకతల మధ్య కూడా పని చేయుటకు, నమ్మకంగా పని చేయుటకు ప్రభువు యొక్క పనిలో నువ్వు పనివాడు వలె, నమ్మకమైన పనివాడు వలె ఉంటావు. నాలుగవదిగా సాక్ష్యం ఇచ్చుటకు పౌలు వలె ఎలా ఉంటామంట? దేవుని యొక్క సంకల్పాన్ని ఏది కూడా విడిచిపెట్టకుండా మనము ప్రకటించే వాళ్ళమై ఉంటాం. చివరికి ఐదవదిగా అంటున్న ఒక మాట ఏంటంటే ప్రార్థించుటకు దానియేలు వలె ఎలా ఉంటామంట? ఎల్లప్పుడూ కృపాసింహాసనం దగ్గరకు వచ్చే దానియేలు వలె మనం ఉండాలి. ఏ శాసనం అన్నా ఉన్నాయి. ఈరోజు ప్రార్థన రాకుండా ఉండాలంటే ఏ శాసనమైనా ఉన్నాయి. దానియేలు ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడు? దాటుకొని వచ్చాడు. శాసనాలను అధిగమించాడు. అందుకని మనం కొన్నిసారి కూడా దానియేలు అంశం మీద మాట్లాడాలి. లోక చట్టమును మీరిన దానియేలు కాపాడిన పరలోకపు దేవుని చట్టం అనే అంశం మీద మనం మాట్లాడుతూ వచ్చాం. ఈ లోకంలో కొన్ని శాసనాలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ దేవునికి వ్యతిరేకంగా ఏదైతే నీ జీవితంలోనికి వస్తుందో దాన్ని నువ్వు అధిగమించి దానియేలు వలె ప్రార్థించే గుంపులో నువ్వు ఉండాలి. అధిగమించే శక్తి నీలో ఉందా? జయించే శక్తి నీలో ఉందా? దీనన్ని జయించేదానికి ఒక మూలం ఏంటో తెలుసా? ఈ లోకమును జయించిన విజయము అది విశ్వాసమే. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని, లోకంలో ఉన్న వాటన్నిటిని జయించాలంటే నీళ్ళు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా వీటిని జయించుట అసాధ్యం. దేన్ని కూడా నువ్వు జయించాలంటే విశ్వాసం లేకుండా దేన్ని కూడా నువ్వు జయించలేవు. అది చిన్న బలహీనత అయినా కూడా. కుష్టివేదుడు వచ్చాడు దేవుడి దగ్గరికి. నువ్వు పెద్ద దేవుడు అంటగా, యేసుప్రభు అంటగా, నువ్వు అన్ని అద్భుతాలు చేస్తావంటగా, నీకు అసాధ్యమైనది ఏది లేదంటగా, ఇదిగో నా చెయ్యికి కుష్ఠరోగం ఉంది, దీన్ని ముట్టు బాగు చెయ్యి అన్నాడంట. యేసుప్రభు అంటాడు, సరే నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావంటే, నువ్వు చేస్తావు నమ్ముతున్నా, నేను ఇక్కడికి వచ్చా చెయ్యి అంటాడంట. ఆవిడ అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. అదేంటి నా విశ్వాసం అంటావు? నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి, నీకున్నటువంటి సామర్థ్యతను బట్టి, నీలో ఉన్న బలమును బట్టి నన్ను బాగు చేయవా అంటే, కాదు, ఏం చేస్తాను? నీలో ఉన్న విశ్వాసమును బట్టి నేను నిన్ను నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. నీ నమ్మకమే నిన్ను బాగు చేస్తుంది. ఈ రోజుల్లో మనుషులను బలహీనతలు పట్టి విడిచిపెట్టట్లేదు. దేవుని పట్ల మనకేం లేదు విశ్వాసం. ఈ బలహీనతలు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి? మరణం వరకు తీసుకెళ్తాయి. ఈ రోజే మనం చిన్న చిన్న బలహీనతలు జయించలేక దేవుని సన్నిధికి రాలేకపోతున్నామంటే ఆ బలహీనతే నిన్ను నిత్య నరకానికి, మరణం వైపు తీసుకెళ్తున్న విషయం నువ్వు మర్చిపోకూడదు. ఈ బలహీనతలను జయించాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ లేవలేకపోయినా ఏం చేసింది? బ్రతకాలని, ఏదో రీతిగా నేను బ్రతకాలని ఆశపడింది. కానీ శక్తి లేకపోయినా ఎట్లా రీతిగా వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగైన నేను ముట్టాలని ఆశపడింది. ఆ విశ్వాసమే ఆమెని స్వస్థపరిచింది. ఆమె అటు విశ్వాసం నీలో ఉందా? అటు నమ్మకం నీలో ఉందా? ప్రభు కొరకు రాగలిగినటువంటి బలమైన ప్రార్థన శక్తి కలిగిన దానియేలు వలె నువ్వు ఉండాలి. దానియేలుకి శాసనాలు ఉన్నాయంట. ఆ శాసనం నుండి ఏం చేశాడు? దాటుకొని వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చూడండి. చివరికి ఆఖరి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. ఈ మాట చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, 6వ అధ్యాయము 15వ వచనం. యాక్ట్ చాప్టర్ 6 verse 15. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా తన ముఖము చూడండి ఎట్లా కనపడిందంటయ్యా. సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆయన ముఖం చూసినప్పుడు ఆయన ముఖం ఎట్లా కనపడిందంట? దేవదూత ముఖం వలె వారికి. స్టెఫను ముఖం అండి, ఎవరో ముఖం అనుకునేది. మళ్ళా స్టెఫను దేవుని యొక్క కృపతోను, 8వ వచనం ఉంటుంది చూడండి, స్టెఫను కృపతోను బలంతో నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాను.
ఏం చేస్తూ వచ్చాడట? దేంతో నిండాడట? దేవుని బలం చేత. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కృప చేత నింపబడిన వాడై ప్రజల మధ్య నిలబడినప్పుడు ఆయన ముఖం ఎట్ట కనపడిందంట? దేవదూతం. ఇప్పుడు మన దెయ్యాల ముఖాలు కనపడతాయి. దెయ్యాలు ఆ ముఖాలు కవర్ చేసుకోవడానికి ఫెయిర్ అండ్ లవ్లీలు, పౌడర్లు, క్రీములు, ఈ గొప్ప ముఖాలు కాపాడుకోవడానికి, గొప్ప ఆనందంగా చూపించుకోవడానికి లిప్టిక్లు. అయితే నీ ముఖం ప్రజల ముందు నిలబడినప్పుడు ఎలా ఉండాలంటే దేవదూత ముఖం అనే. హృదయంలో చాలానే ఉంటాయి, ఉండవా? హృదయంలో అనేకమైన వేదనలు, బాధలు, శోధనలు, సమస్యలు, కష్టాలు అన్నీ ఉంటాయి. మనుషులే కదా, మనుషులు కదా మనము. భూమి మీద బ్రతికి క్రైస్తవులు అంటే మధ్యాకాశంలో బ్రతికే వల్ల. అసలు బైబిల్లో ఒక మాట ఉంటుంది, క్రీస్తునందు సద్భక్తి బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా ఏం పొందుకుంటారంట? హింస పొందుకుంటారంట. క్రీస్తు కొరకు మనం ఎప్పుడైతే బలమైన తీర్మానం చేసుకుని బ్రతకాలనుకుంటామో అప్పుడు అన్ని హింసలు వస్తాయి మనకి, అన్ని శోధనలు వస్తాయి మనకి, అన్ని కష్టాలు వస్తాయి మనకి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఒకటి కాదు, రెండు కాదు. అయితే వాటన్నిటితో కూడా నిండిపోయినటువంటి స్టెఫను మాత్రం ప్రజల మీద నిలబడిన ముఖం ఎట్ట కనపడింది? దేవదూత ముఖం లాగా. దేవదూత ముఖం మనకు తెలిస్తే కదా చెప్పుకి. మనం ఎప్పుడు దేవదూత ముఖం చూడాలి? మనం చూసేదంతా సినిమా హీరోల ముఖాలే. వాళ్ళు ఎట్లుంటాయి? హీరోయిన్ ముఖాలు ఎట్లుంటాయి? మనం ఆ ముఖాలు చూసి ఆ ముఖం ఈ పాస్టర్ కళ్ళు లేదే, పాస్టర్ అమ్మ కళ్ళు లేదే, ఈ క్రైస్తవుల కళ్ళు లేదే అని అనుకుంటూ ఉంటాం. అసలు దేవదూత ముఖం మనం ఎరిగితే కదా. ఎరిగాం ఎప్పుడైనా? చూడాలి. దేవుని యొక్క స్వరూపం, క్రీస్తు యొక్క స్వరూపం మనల్ని ఏర్పరచబడాలి. మనం మన జీవితంలో ఎన్ని ఉన్నా కూడా లోకంలో మనం ఎట్ట కనపడాలంట? దేవుడు ఒక మంచి మాట అంటాడు, లోకంలో మిమ్మల్ని వేడుకగా చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎట్టంట? వేడుక అంటే ఏంది? పెళ్ళింటి ఎట్ట ఉంటుంది, సావింటి కాడ ఎట్టుంటుంది? ఎంత తేడా ఉంటుంది? లోకంలో మనం ఎట్ట కనపడాలంట? వేడుక. ఒక కష్టాల్లో ఉండేవాడు, ఒక బాధల్లో ఉండేవాడు, సమాధానం లేనివాడు, అశాంతితో కొట్టుమిట్టాడుతూ చావు బ్రతుకుల మధ్య బ్రతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తి క్రైస్తవుని చూస్తే ఆశ కలగాల. ఏంటి? ఒక ఆశ కలగాల. వీడెనక డబ్బు లేదు, ఆస్తి లేదు, సంపాదన లేదు, మంచి ఉద్యోగం లేదు, భూమి మీద ఏది లేదు, అసలు వాడు మొహంలో ఆనందం ఏంటి? అది నాకు కావాలి. ఇప్పుడు క్రైస్తవుని చూస్తే ఆయన వాళ్ళంటే దౌర్భాగ్య బతుకు మనకొద్దు, వాళ్ళకాడ ఏమి లేవు. అవన్నీ లేకపోయినా పర్వాలేదు, మొఖంలో మాత్రం ఏముండదు? కలవడం. ఒంట్లో ఏం లేదు, ఆరోగ్యం లేదు, దేహంలో స్వస్థత లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, ఇదిగో నడినెత్తి బతుకున్న అరికాల వరకు స్వస్థత కొంచెమైనను, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయములు, అన్ని జబ్బులే. మనిషి ఒక్కడే, ఏక్ మ్యాన్, లోపల మాత్రం సేనా. ఒక్క మనిషికి 2000 దెయ్యాలు పెట్టినట్టు ఈరోజు ఒక్క మనిషికి ఎన్ని పడుతున్నాయి? థైరాయిడ్, గ్యాస్ట్రిక్లు, షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్, సేనా దెయ్యాలు ఎన్ని మనుషులను బట్టి బంధిస్తున్నాయి. వాడిని ఎక్కడో ఊర్లో ఉండట్లేదంట. ఏం చేస్తున్నాయి? అన్ని సమాధుల మధ్యలోనికి. ఏం చేస్తున్నాయి? సమాధుల మధ్యలోనికి తీసుకెళ్తున్నాయి. వాడిని ఒక ఊరికి తీసుకొని వచ్చి వాళ్ళు కట్టేస్తారంట. ఊర్లోకి తీసుకొని వచ్చి సంఖ్యలు వేసి బంధించినా కూడా వాడు ఏం చేస్తున్నాడంట? సంఖ్యలన్నీ తుత్తరీలుగా తెంపుకొని అడిగిపోతున్నాడు సమాధుల కాడికి. ఈరోజు నీ దేహంలో వచ్చే జబ్బు, నీ దేహంలో ఉండే బలహీనత, నీ దేహంలో ఉండే రోగం దేవుని దగ్గరకు రానియట్లేదంటే మనల్ని ఎక్కడికో తీసుకుపోవటానికే, మరణం వైపు తీసుకుపోవటానికే. అప్పుడేమైనా దేవుని బిడ్డలారు, ఏ బలహీనతతో నీవు ఆవహించబడి ఉన్నావు, దాని నుంచి విముక్తి కలగాలంటే, విడుదల పొందాలంటే యేసుక్రీస్తు దగ్గరకు రా. యేసుక్రీస్తు దగ్గర సంపూర్ణమైన విమోచన కలదు. యేసు ప్రభు యొక్క సంపూర్ణమైన స్వస్థత కలదు. యెహోవా రఫా అని నామం, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎంత మంచి మాట అండి. మనం తీసుకునే మెడిసిన్ బట్టే, మనం తీసుకున్నటువంటి ఔషధాలు బట్టే. ఎస్, కానీ ఆ మెడిసిన్ కూడా పనిచేయాలంటే నీకు దేహాన్ని ఇచ్చినవాడు దేవుడు ఉన్నాడు కదా. ఆ మెడిసిన్కి ఆ దేహం పనిచేయాలంటే ఆ దేహం ఇచ్చింది ఎవరు? దేవుడు. నీలో ఉన్న రక్త మాంసమును సృష్టించింది ఎవరు? దేవుడు. అవి బాగుండాలి. ఆ మెడిసిన్ నీలో పనిచేయాలంటే మన ప్రాణాత్మ శరీరం దేవునికి మొదటగా సమర్పించుకుందాము కాక. నీ దేహం దేవునికి ఇవ్వాలి, నువ్వు దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు
సత్తువ నా దేవుడు కలుగు చేస్తాడు. నువ్వు దేవునికి నీ బలహీనతను బట్టి నువ్వు దూరం అయ్యావనుకో, సాతానికి తెలిసిపోద్ది, ఓహో దేవునికి ఈ మనిషిని ఎట్లా దూరం చేయాలంటే జబ్బులు పెడితే చాలు, రోగాలు పెడితే చాలు, ఏమైపోతాడు వాడికి తెలిసిపోద్ది, వీక్నెస్ తెలిసిపోద్ది. ఇంక సాతానికి మన వీక్నెస్ వాడికి తెలియకూడదు, మన బలహీనత వాడికి తెలియకూడదు, వాడికి తనకలాడాలి. వాడు యోబుకి ఎట్టందర రక్షణ ఏం చేశాడు? వెతుకుతున్నాడు, విచ్చలవిడిగా తిరిగాడు. యోబు కుటుంబంలో దూరి దాన్ని బతుకుని పాడు చేయాలి, వాళ్ళ కుటుంబ వ్యవస్థను నాశనం చేయాలని కొన్ని రోజులు ప్రయత్నం చేశాడు. వాడు వల్ల కాక చివరిగా ఏం తెలుసుకున్నాడంట? యెహోవా కాపుదల తనకి ఉన్నది అని తెలుసుకున్నాడు. ఆమె ఓహో ఇప్పుడు యెహోవా కాపుదల తన్నంత వరకు నేనేం చేయలేను, ఇతని కాపుదల పోవాలి, ఇతని దేవుడు విడిచిపెట్టాలంటే ఏం చేయాలరా అని ప్లాన్ చేశాడు. దేవునికి ఎప్పుడు దూరం అయ్యే పరిస్థితి సాతాను ఎత్తుకుతుంటాడు. అందుకని అపవాది సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని ఎత్తుకుతుంటాడు. మన బలహీనత సాతానికి బలం, మన బలహీనతే సాతానికి ఒక దాన్ని నలగొట్టే శక్తిగా మన ప్రభు మార్చుదాక. ఆమె యేసు ప్రభు కూడా బలహీన పడలేదా? సిలువేసేటప్పుడు ఏమయ్యాడు? ఆయన ఆత్మలో తను కలవరపడి వేదన చెంది ప్రార్థన చేశాడా లేదా? ఆయన ఏమన్నాడు తెలుసా? నా ఇష్టం కాదు నీ ఇష్టమే, అయినా కానీ నేను ఒప్పుకుంటున్నాను దీనికి, ఇది భయంకరమైనదే, ఇది భయంకరమైన శపించబడినటువంటి మరణమే, శాపగ్రస్తం ఘోరమైనటువంటి మరణమే, అయినా కానీ నేను పొందుకుంటున్నాను. తద్వారా ఏం కలిగింది? సాతానికి సిగ్గు, అపవాది ఓడిపోయాడు, మరణం ఓడిపోయింది. క్రీస్తు పునరుద్ధానుడై శక్తి కలిగిన వాడై లేచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మన బలహీనత మనం జయించాలి. బైబిల్లో ఒక మంచి మాట అంటాం, ప్రతివాడు తన బలహీనుడు, ప్రతివాడు ఏమనాలంట? బలహీనుడు ప్రతివాడు తను బలవంతుడని పలకవలని ఉంటుంది బైబిల్లో. ఆమె మరుదిన నేను ఆంధ్రాకి వెళ్తే ఒక ఆమె చాలా బలహీనరాలుగా ఉంది. నేను బయట ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ చేశాను, ఈ రీతిగా బలహీనంగా ఉందని తెలిసేది. మేము మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసాము. ఆ అమ్మాయిని చూస్తే నిజంగా చాలా బలహీనరాలుగా ఉంది. తన కలుగుతున్న బలహీనతను బట్టి, ఆ పరిస్థితిని బట్టి పాపం కూర్చొని ఏడుస్తూ ఉంది. వాళ్ళ తల్లి నాకు ముందుగా చెప్పారు, అయ్యా ప్రార్థన చేయాలి, నాకు భర్త ప్రార్థన చేయాలి. చాలా బలహీనంగా ఉంది. మేమంతా ఏడ్చేసాము భయపడి. నేను ప్రార్థన చేయడానికి అంటే ఇంటికి వెళ్ళాను, కానీ నేను ఇంకో ప్రార్థన చేయలేదు. నేను అక్కడ కూర్చొని చూసిన కొంచెం గమనించినప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అక్కడ నాకు అని ప్రార్థన చేస్తాను. వెళ్ళి వెంటనే ప్రార్థన చేసి ముందుకు మాట చెప్పి, చూడమ్మా బైబిల్లో ఒక మాట ఉంది, బలహీనుడు తన బలహీనుడిని తలంచకూడదు. ఏంటంట? బలహీనుడు తన బలహీనుడనే తలంచరాదు, బలహీనుడు తను బలాఢ్యుడని పలకాలి. పలుకో, యేసు నామమున పలుకు, నేను బలహీనుని కాదు, బలవంతురాలని, బలము కలిగిన దాన్ని, క్రీస్తు బలమును పొందుకున్న దాన్ని నేను పలుకు. ప్రార్థన చేస్తా యేసు నామములో. దేవుని బలం శక్తిని విడపోతుంది మన జీవితంలో కూడా. నేను ఎప్పుడు బలహీనురాలని, నేను ఆ పని చేయలేను, ఈ పని చేయలేను, ప్రభు కొరకు నేను రాలేను, నేను చేయలేను, బ్రతకలేనంటే సాతానికి మన జిట్టు ఇచ్చేసినట్టే. వాడు ఆడుకుంటాడు. ఇంకా ఒకదాని మీద ఒకటి వేస్తాడు, ఇంకొక బలహీనత వేస్తాడు, నిన్ను సర్వ రోగము బలహీనపరిచేస్తాడు. అయినప్పటికీ యోబు ఏం చేశాడు? యోబు తనికాడా? ఎన్ని బలహీనతలు వచ్చినా దేవుణ్ణి విడిచింది. ఆయన అంటాడు, నా యథార్థతను నేను విడిచిపెట్టను, నా భక్తిని నేను విడిచిపెట్టను, నేను చావునైనది వస్తాను కానీ నా భక్తిని, దేవుని పట్ల నాకున్న నమ్మకాన్ని నేను విడిచిపెట్టను. రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. సింహబోన్లు వేసేస్తామంటే సింహబోన్లో పడి చచ్చినా కూడా నేను పర్వాలేదు, నా నమ్మకాన్ని, నా ప్రార్థన జీవితాన్ని నేను ఆపుకోను, నేను ప్రార్థన చేస్తానంతే అని చెప్పి కిటికీలు కూడా తీసి జనాలంతా చూసేటట్లుగా తూర్పు కిటికీలు తీసి ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు, అది కూడా ఒకసారి కాదు. అది ఎవరు లేకముందే మన ప్రార్థన. ఆ రోజు కరోనా టైంలో చేశారు కదా. కరోనా టైంలో ఏం చేశారు? ఉదయాన్నే 4 గంటలకు వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. రహస్యంగా ప్రార్థన. దాన్ని ఎలా చేయాలి?
సింహ బోన్లో మరణంలోనికి వెళ్ళటానికైనా కానీ సందేహించాల. క్రీస్తు కొరకు బ్రతికాడు, జీవించి ఇప్పటికి కూడా జీవిస్తున్నాడు. శద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో కాలిపోవటానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు మనము స్తెఫను వలె ప్రస్తుతం ముందున్నటువంటి ఆత్మబలమును మనం కలిగి అప్పుడు మనం కూడా ఏం చేయాలంట? ప్రకాశిస్తాం, ఎలుగుతుండాలి. ఏం చేయాలి? లోకంలో మనం ఏం కలుగుతుండే? క్రీస్తు మనలో ఏముండాలి? ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ వెలుగుతూ ఉందంటే దాంట్లో ఏమున్నాయి? పవర్. అక్కడ మెయిన్ ఆఫ్ చేస్తే ఏమైపోద్ది? అది అసలు కరెంట్ అయిపోద్ది బెంగళూరులో, అది ఏమైపోద్ది? ఇప్పుడు దాకా ఈ వెలుగులో కూర్చుంది, ఏమైపోద్ది? ఇదంతా చీకటి. క్రీస్తులో మనం ఉండాలంటే, క్రీస్తులు మనం ఎప్పుడు కనపడాలంటే, క్రీస్తులు మనం ఎప్పుడు జీవించాలంటే, క్రీస్తు సన్నిధిలో, సంఘంలో, సమాజంలో మనం ప్రభు కొరకు బ్రతకాలంటే, క్రీస్తునందు ఉండాలంటే మనలో ఎవరు ఉండాలి? ఆ బలం ఉండాలి. స్తెఫను బలముతో నిండాడు. ఈరోజు దేవుని బలంతో మనం ఉంటే మనం కూడా క్రీస్తులు సంఘములో, సమాజంలో, కుటుంబాల్లో మనం కూడా క్రీస్తు కొరకు ఏం చేస్తాం? ప్రకాశిస్తాం. మన ముఖాలు చూస్తే చాలు. ఎట ముఖాలు? దేవత దీని ముఖం చూస్తేనే, వీడి ముఖం చూస్తేనే అన్నట్టుగా ఉండవు. మన ముఖం ప్రకాశిస్తుంది. దేవునితో సహవాసం మోషే ముఖం ఏమైంది? ప్రకాశించిందంట. ఇశ్రాయేలు చూడలేక ముఖానికి ముసుగేసుకున్నారంట. ఆయన కూడా ముసుగేసుకున్నాడంట. ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టడం? ఈరోజు మన ముఖాలు మనం ముసుగులెత్తి చూస్తుంటాం. వాళ్ళ జీవితంలో ఏముందా, వీళ్ళ జీవితంలో ఏముందా, వీళ్ళ కుటుంబంలో ఏముందా, వీళ్ళ బ్రతుకులు ఏముందా, వీళ్ళ జీవితంలో ఏముందా అని ఎతికి మన ముఖాలు ఏమైపోయాయి? సరిగ్గా నిద్రలేక వికారమైపోయాయి, దెయ్యాల ముఖాలు అయిపోయాయి. ఆ పిల్లరా, ఈ చీకటని ఈ లోకములో దేవుని బలము చేత, కృప చేత నింపబడిన శక్తి కలిగిన స్తెఫను వలె లోకములో మనం ప్రకాశించదుము గాక. మొక్కల మీద కొద్దాం. మొక్కల మీద దేవుని యొక్క ఉన్నతమైన వాక్యం. నువ్వెక్కడున్నావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయుల సంఘస్థులను ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తునందున్న విశ్వాసం. మరి క్రీస్తునందున్న విశ్వాసులు ఎలాంటి ఉన్నతమైన అలవాట్లు కలిగి ఉన్నారో మనం చూస్తూ వచ్చాం. మరి వాక్యం పెట్టు, నువ్వెక్కడున్నావు? నేను ప్రశ్న వేసుకో. మొట్టమొదటిగా నడుచుటకు హానోకు వలె దేవునితో నడుచుటకు ఆయనతో పాటు ఆయన సావాసమైన గుంపులో నీవు ఉన్నావా? నడుస్తున్నావా దేవునితో? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నీ అడుగులు ఎక్కడ? హానోకు దేవునితో పాటు నడిచిన వాడై నడిచాడు కనుక దేవుడు అతను కొనిపోయాడు. ఆయనకి ఇష్టమైన చోట్ల ఉండటానికి, ఆయన కోరుకున్న చోట్ల ఉండటానికి హానోకును దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడా? నీ చేయి పట్టి నడిపిస్తున్నాడా? నువ్వు ఆయన చేయి పట్టుకొని నడుస్తున్నావా? ఆయన చేతిలో నీ జీవితం పెట్టావా? ఆయనకి నువ్వు అప్పచెప్పుకున్నావా? నమ్మే పొందావా? మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? రక్షించబడ్డావా? పాపాలు విడిచిపెట్టావా? లోకాన్ని విడిచిపెట్టావా? అయితే నువ్వెక్కడున్నావు? క్రీస్తుతో పాటు నడుస్తున్నావా? లేకపోతే ఇదిగో ఈ రాత్రి విడవబడకుండా ఉండాలంటే, క్రీస్తుతో పాటు నువ్వు జీవించాలంటే, దేవునితో నువ్వు నడవాలని ఒక నిబంధన చేసుకో, ఒక ప్రమాణం చేసుకో, ఒక ఉడంబడిక చేసుకో. రెండవదిగా ఆరాధించుటకు మోషేబడి ప్రత్యేకించబడి పరిశుద్ధమైన స్థలంలో నీవు ఉండాలి. మోషేలాగా తను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ పర్వతం మీదకి వెళ్తున్నాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్తున్నాడు. నువ్వు వెళ్తున్నావా? నేను ఎక్కలేను కొండ అన్నాడా మోషే? అయ్యో రాళ్ళు రప్పలో మెట్లు కూడా లేవు, నేను ఎక్కలేను అన్నాడా? నాకు సైకిల్ లేదు, స్కూటర్ లేదు, బస్సు లేదు, ఆటోలు లేవు, ఏమి లేవని వెళ్ళనన్నాడా? ప్రభుని గణపరచడానికై పర్వతం ఎక్కాడు. నీవు కూడా ప్రత్యేకించుకొని దేవుని పరిశుద్ధ స్థలంలో ఉండటానికి నీవు ఇష్టపడాలి. పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఎక్కడున్నావు? లోకంలో ఉన్నావా? పరిశుద్ధ స్థలంలో ఉన్నావా? మూడవదిగా పరిచయుటకు నెహెమ్యా వలె దోషుల మధ్య, వ్యతిరేకతల మధ్య, ఆటంకాల మధ్య నమ్మకంగా పనిచేసి నెహెమ్యా వలె నువ్వు సంఘంలో ఉన్నావా? క్రీస్తునందు ఉండి క్రీస్తు సంఘములో ఒక నమ్మకమైన పనివాడిగా ఉండాలి. ఈ పని, సంఘంలో పని నీ కంటికి గొప్పదిగా కనపడాలి. మూడవదిగా సాక్షించడం. పౌలు వలె దేవుని యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టకుండా ఈ లోకంలో నువ్వు ప్రకటించాలి. నీ భార్యను నువ్వు రక్షించుకోవాలి, నీ భర్తను నువ్వు రక్షించుకోవాలి, నీ బిడ్డను నువ్వు రక్షించుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ శాపం, ఆ దోషం నీ తల మీదకి వస్తుంది.
దేవుని రక్షణ విలువలు తెలిసి ఉంటే నీ కుటుంబానికి నువ్వు ప్రకటించుకో. తప్పిపోతున్న నీ భార్యకు ప్రకటించు, తప్పిపోతున్న నీ కుమారులకు ప్రకటించు, తప్పిపోతున్న నీ భర్తకు ప్రకటించు. వారిని రక్షించుకో. వారికి లోబడితే రక్షణ, అవిధేయులైతే భయపడకు, బాధపడకు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రకటించకపోతే, నడిపించుకోకపోతే దేవుడు ఒకరోజు నేను లెక్కడుగుతాడు. కనుక పౌలు వలె దేవుని సంకల్పాన్ని ఈ లోకంలో దాచిపెట్టుకుంటా, మరుగు చేయకుండా ప్రకటించు. అంత మాత్రమే కాదు, 5వదిగా ప్రార్థించుటకు దానియేలు వలె కృప సింహాసనం ఎదుగు చేరాలి. ఎన్ని శాసనాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అభ్యంతరాలున్నా, ఎన్ని ఆటుపోటులున్నా, ఎన్ని సమస్యల శోధనలున్నా కూడా దానియేలు వలె ప్రార్థించుటకు సిద్ధపడాలి. ప్రార్థించే స్థలంలో నీవు ఉండాలి. అంత మాత్రమే కాదు, 5వదిగా అంటాడు కదా, శక్తి కలిగి ఉండాలి. స్తెఫను వలె దేవుని బలముతో, దేవుని కృపతో, దేవుని శక్తితో నింపబడిన స్తెఫను ప్రజల మధ్య, సంఘం మధ్య, సమాజం ఎదుట నిలబడినప్పుడు అతని ముఖం దేవదూత ముఖం వలె కనపడ్డది. ఈరోజు నువ్వు ప్రకాశించు. నిన్ను చూసి, నీ వెలుగు చూసి అనేకులు ఆకర్షించబడి ఒక చిన్న వెలుగును చూసి చిన్న చిన్న పురుగులని ఆ వెలుగు దగ్గరికి చేరుతాయి. నీలో ఉన్న క్రీస్తు యొక్క ప్రకాశంను చూసి జనులు నీ దగ్గరికి రావాలి. ఎట్లో వెలుగు చూసుకొని పారిపోయి ఉంటాయి, వాటి గురించి పట్టించుకోకండి. వెలుగు క్రియలు మంచి క్రియలు మంచివి, కానీ వాళ్ళు మంచి వారితో ఉండలేరు, వాళ్ళు పారిపోతారు, వాళ్ళు ఉండలేరు. యేసు ప్రభుతో నిలిచింది శిశువులే. హృదయంలో దోషం, హృదయంలో మోసం, కపటం పెట్టుకుని ఇస్కరియోతు యూద యేసు ప్రభు విడిచిపెట్టిపోయాడు. యేసు ప్రభు సరిలేదని కాదు, వాడి క్రియలు మంచివి కానుందని వాడు ఆయన విడిచిపెట్టాడు. వెలుగు సంబంధం దేవుణ్ణి విడవకు, దేవునితో పాటు జీవించు, ప్రభు కొరకు ప్రయాసపడు. అందుకని అంటున్నాడు, మెరుపు వంటి సాక్ష్యం మరియు అంతరంగ ఒప్పుకోలను బట్టి భయపడినటువంటి ఒక ధైర్యం కలిగినటువంటి భక్తి జీవితం స్తెఫను జీవించాడు. ఈ లోకంలో నీవు కూడా ప్రభువు నందున్నవాడు, క్రీస్తు నందు ఉంటే ఈ లక్ష్యం ఎన్ని లేకపోతే ఈ రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ప్రభు, నా జీవితంలో ఏమీ లేవు, నన్ను కనికరించు, నన్ను మార్చు, నిన్నే మార్చుకుంటానయ్యా. ఇది మొదలుకొని నేను క్రీస్తునందు ఉంటాను. క్రైస్తవునందు కాదు, క్రైస్తుడని చెప్పుకుంటున్నాను కాదు, క్రీస్తులో ఉన్నవాడని చెప్పుకొని ఈ లోకంలో జీవించే భాగ్యము నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు వందనాలు. ఆదివారం సన్నిధిలో ప్రకటించిన మేరకు మంగళవారం స్తంభంలోని సన్నిధిలో చేరి ప్రార్థించి కృపా భాగ్యము మాకు దయచేసి చిరుచంద్రమును దీవించండి, ఆస్వాదించండి. తోరుని సన్నిధిలో నిన్న ప్రతి లేఖన వాక్యాన్ని దీవించి ఆస్వాదించి నా జీవితాన్ని కట్టండి, బలము చేయండి. క్రీస్తున్న విశ్వాసులని అపోస్తలులు ఎఫెసీయుల సంవత్సరం 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చాను. క్రీస్తును ఉన్నవారు ఏ రీతి ఉంటారు? హానోకు వలె నీతో నడిచే జీవితం, పౌలు వలె దేవుని సంకల్పం వివరించే జీవితం, దానియేలు ప్రార్థించే జీవితం, నా ప్రభావ ఉన్నతమైన అనుభవాలు నాతో మాట్లాడుతూ వచ్చాను. ఇవన్నీ మేము కలిగి ఈ లోకంలో నీలో నిలిచి జీవించే భాగ్యం మాకు దయచేయమని, సంఘానికి దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.